హలో అండి, మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను చూపించబోయేది కంది పచ్చడి, పచ్చి పులుసు. ఈ రెంటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందుగా కంది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కంది పచ్చడిలో హై ప్రోటీన్ ఉంటుంది, ఆయిల్ ఉండదు, చాలా హెల్దీ. దీనికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి. కందిపప్పు ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 15 నుంచి 20 దాకా తీసుకోండి. మీకు తక్కువ కారం కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర 1 స్పూన్, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, చింతపండు ఒక 1/2 చెక్క నిమ్మకాయ సైజ్ అంతా ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. పసుపు, ఉప్పు తగినంత. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నూనె ఏం అక్కర్లేదండి, డైరెక్ట్గా కందిపప్పు వేసేసి ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేగనిద్దామండి. ఇవి దోరగా వేగేదాకా వేయించుకోవాలండి. కందిపప్పు పప్పుగా చేసుకునే కంటే ఇలా పచ్చడిగా చేసుకుంటే మీకు ఎక్కువ ప్రోటీన్ లోపలికి వెళ్తుందండి. దీనికి నూనె కూడా అవసరం లేదు కాబట్టి చాలా హెల్దీ రెసిపీ. మేము ఇది పచ్చి పులుసు కాంబినేషన్స్ తింటూ ఉంటాం, అది మీతో షేర్ చేసుకుంటాం ఈరోజు. మీరు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఇవి వేగడం ఒక 10 నిమిషాలు పడుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేయించిన తర్వాత చల్లారే లోపల మీరు పచ్చి పులుసు తయారు చేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం 2 సపరేట్గా చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి రుచిగా. బాగా వేగిపోయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇదిగోండి, చక్కగా దోరగా వేగాయి. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకుందాం. కందిపప్పు, మిరపకాయలు బాగా చల్లారిపోయి ఇవి ఇలా మిక్సీ గిన్నెలో తీసుకొని దీనిలో ఇందాక మనం పక్కనగా పెట్టుకున్న జీలకర్ర వేసేసుకోవాలి. దీనిలో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఇలా పొడి చేసుకున్న తర్వాత ఈ 2 వెల్లుల్లిపాయ రెబ్బలు దీనిలో వేసుకుందాం. మనం వేడిలో నానబెట్టుకున్న చింతపండు కూడా దీనిలో కలిపేద్దాం. చింతపండు కొద్దిగా అండి, ఒక అరచెక్క నిమ్మకాయ ఎంత అయితే సరిపోతుంది. దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం అండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్తో కలుపుకోవాలండి. అడుగున గడ్డగట్టేస్తుంది, బాగా గ్రైండ్ అవుతుందండి. గ్రైండ్ చేద్దాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. అంతా నీళ్లు పోసుకున్నా కూడా ఇలా ఉంది. ఇంకొంచెం వాటర్ వేద్దాం. మళ్ళీ ఒకసారి ఇది తిప్పుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇవ్వండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం తినేసరికి ఇంకా కొంచెం గట్టి పడితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ కూడా ఉండదు కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. నాకైతే నెయ్యి లేకుండా కూడా నచ్చుతుందండి. వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోకండి. ఇప్పుడు పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు పచ్చి పులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం ఇలా పిండుకోవాలి పలుచగా. నూనె, ఉప్పు, పసుపు, పోపు గింజలు, శనగపప్పు అక్కర్లేదండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా మెంతి పొడి, బెల్లం, కారం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఇవి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మిరపకాయలు, ఉప్పు వేసేసుకుందామండి. ఇవి బాగా వేగనిద్దాం. ఇవి దోరగా వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు ఎక్కువసేపు వేగక్కర్లేదండి. పచ్చివాసన పోగానే మనం ఈ చింతపండు రసం దీనిలో పోసాం. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం దీనిలో పోసేద్దామండి. దీనిలో తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారం, మెంతి పొడి చింతపండు పులుసుకి చాలా రుచి వస్తుందండి. తప్పకుండా వేసుకోండి. కొద్దిగా బెల్లం. ఈ పచ్చి పులుసుకి బెల్లం చాలా బాగుంటుందండి. పచ్చి పులుసు అయినా కూడా కొద్దిగా మరగనివ్వాలి. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. పచ్చి పులుసు బాగా మరుగుతుంది. ఇది ఉల్లిపాయలు ఉడికేంత వరకు మరిగితే సరిపోతుందండి. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. 5 నిమిషాల్లో పచ్చి పులుసు రెడీ అయిపోయింది. 5 నిమిషాలు మరిగితే చాలండి. ఉల్లిపాయలు కూడా బాగా ఉడికిపోయి ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. చింతపండు, ఉప్పు, బెల్లం, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి ఇప్పుడు ఈ కొత్తిమీర దీనిలో వేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదండి కంది పచ్చడి, పచ్చి పులుసు. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కంది పచ్చడి కలుపుకొని కొంచెం పులుసు నంచుకొని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.